అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 36వ భాగంలో శివాజీ అఫ్జల్ ఖాన్ను సంహరించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ తలను అమ్మవారికి బలిగా సమర్పించడం గురించి తెలుసుకుందాం. శివాజీ ప్రతాప్గఢ్ కోట నుంచి అఫ్జల్ ఖాన్ను కలవడానికి వెళ్ళాక జిజియాబాయి మనసంతా అక్కడేం జరుగుతుందోనన్న ఆవేదనతో నిండిపోతుంది. మాటి మాటికి జిజియాబాయి ప్రతాప్గఢ్ కోట కొమ్మున నిలిచి కొండ దిగువన అఫ్జల్ ఖాన్ శివాజీల సమావేశం కోసం ఏర్పాటు చేసిన గుడారం వైపు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. గుడారంలో ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. తుల్జాపూర్ భవానీని తన కుమారుడికి విజయం కలగాలని వేడుకుంటూ ఉంటుంది. అంతలోనే అమ్మా అనే పిలుపు వినబడింది. ఆ పిలుపు వినడంతోటే జిజియాబాయికి అప్పటి వరకు కలిగిన ఆవేదనంతా తొలగినట్లవుతుంది. శివాజీ ఆమె పాదాల చెంత మోకరిల్లుతాడు. శివా అంటూ హక్కున చేర్చుకుంటుంది. ఆమె కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజల రాలుతాయి. ఇదిగోనమ్మా, తుల్జాపూర్ భవానీ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు చేసి ఘోరక్తంతో అభిషేకం జరిపిన పుండరీకుడి విగ్రహాన్ని పగలగొట్టించిన, వేలాది మంది ఆడపడుచుల మాన ప్రాణాలు హరించిన, వందలాది గ్రామాలను అగ్నికి ఆహుతి చేసిన నరరూప రాక్షసుని ఖండిత శిరస్సు. భవానీ మాత అనుగ్రహం వల్ల దుష్ట సంహారం నిర్విఘ్నంగా జరిగిపోయింది. నీ ఆశీస్సుల వల్ల విజయలక్ష్మి ఈరోజు మనలను వరించిందని అఫ్జల్ ఖాన్ శిరస్సును జిజియాబాయికి చూపిస్తాడు. మీ తండ్రి గారిని బంధించి మీ అన్న మరణానికి కారకుడైన ఈ దుష్టుని సంహరించి పగ తీర్చుకున్నావు. ఇంతకన్నా కావలసింది ఏముంది? భవానీ మాత నిన్ను సర్వదా కంటికి రెప్పలా కాపాడుతుందని ఆశీర్వదిస్తుంది. శివాజీ మహారాజ్కి జయహో అంటూ మావళేల జయ జయ నినాదాలతో ప్రతాప్గఢ్ కోట మారు మ్రోగుతుంది. భవానీ దేవాలయం ఎదుట నిలచి అఫ్జల్ ఖాన్ తలను అమ్మవారికి బలిగా అర్పిస్తాడు. అక్కడున్న మావళీలందరూ ఇది చూసి అమ్మవారికి బలిగా 32 పండ్లు గల కొవ్వెక్కిన మేకపోతును బలి ఇచ్చినట్లుగా సంతోషపడతారు. ఆ తలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాక అఫ్జల్ ఖాన్ గౌరవానికి భంగం కలగకుండా కొండ పైభాగాన తలను పూడ్చిపెట్టి అఫ్జల్ ఖాన్ గురుజు పేరిట గోరీ కట్టించే ఏర్పాటు చేస్తాడు శివాజీ. మిగిలిన శరీరాన్ని జావళీలో ఖననం చేస్తారు. అఫ్జల్ ఖాన్ ఎంతటి దుర్మార్గుడైనా శత్రువైనా సాటి వీరుడుగా శివాజీ భావించి అతని మృత శిరస్సును గౌరవిస్తాడు. శివాజీ పోరాటం కేవలం రాజ్య స్థాపన కోసం కాదు, దురాక్రమణదారుల ఆఘాతాల నుంచి ఒక ఉదాత్తమైన సంస్కృతిని రక్షించడం, దాని శ్రేష్టత్వాన్ని ఆదర్శాలను జాతీయ జీవనంలో ప్రతిష్ఠించడం ఆయన లక్ష్యాలు. యుద్ధం పూర్తయింది, విజయం ప్రాప్తించింది. వీరాది వీరులందరూ ఒకచోట సమావేశం అయ్యారు. విశేష పరాక్రమం చూపిన యోధులందరికీ మహారాజు స్వయంగా బహుమానాలు అందజేస్తాడు. ప్రతాప్గఢ్ యుద్ధంలో శివాజీ విజయం సాధించడానికి శివాజీ అనుసరించిన యుద్ధ వ్యూహాలు, ఎత్తుగడలు ప్రధాన కారణమవుతాయి. అఫ్జల్ ఖాన్ బీజాపూర్ నుంచి బయలుదేరేటప్పుడు 15 నుంచి 20 వేల మంది సైన్యంతో బయలుదేరుతాడు. దారిలో అనేక మంది సర్దార్లు, దేశముఖులు తమ సేనలతో కలవడంతో వాయు దగ్గరకు వచ్చేసరికి సైన్యం సుమారు 35,000 వరకు పెరుగుతుంది. కానీ అడుగడుగున అఫ్జల్ ఖాన్ తన సైన్యాన్ని తగ్గించుకునేలా చేసి ప్రతాప్గఢ్ కోట దిగువన సమావేశ వేదిక దగ్గరకు వచ్చేసరికి అఫ్జల్ ఖాన్ ఒంటరివాడు అయ్యేలాగా శివాజీ చేయగలిగాడు. ఈ ఘటనా క్రమంలో శివాజీ అఫ్జల్ ఖాన్ యొక్క మనస్తత్వాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటాడు. అఫ్జల్ ఖాన్ను
తప్పుదోవ పట్టించే ఎత్తుగడలో భాగంగా అతని పట్ల శివాజీ అపారమైన భయాన్ని నటిస్తాడు. అహంకార పూరితుడైన అఫ్జల్ ఖాన్ శివాజీ నటనను నిజమనుకుంటాడు. దీనితో అతని గర్వం మరింత పెరుగుతుంది. అఫ్జల్ ఖాన్ సైనికుల్లో కొద్దిమందికి మాత్రమే జావలి అడవుల గురించి అవగాహన ఉంది. అదే శివాజీ సైన్యంలో ప్రతి ఒక్కరికి అడవిలోని చెట్టు పుట్ట గురించి తెలుసు. శివాజీ సైనికులు దాడి చేసినప్పుడు బీజాపూర్ సైనికులకు ఎటు పోవాలో కూడా తెలియలేదు. సమావేశ వేదిక కొండ దిగువన పూర్తిగా తన దృష్టి పదంలో ఉండేటట్లుగా ఏర్పాటు చేయడం శివాజీ వ్యూహరచనకు నిదర్శనం. అఫ్జల్ ఖాన్ శివాజీ ఇద్దరికి ఒకరి నుంచి ఒకరికి ఎంతగా ప్రాణాపాయం ఉందో బాగా తెలుసు. తేడా ఒక్కటే, అఫ్జల్ ఖాన్ దాడి వృధా అయ్యింది. శివాజీ ఎదురు దాడి గురి తప్పక అఫ్జల్ ఖాన్ ప్రాణాలు తీసింది. అఫ్జల్ ఖాన్ తొలి నుంచి ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. తాను గొప్ప వీరుడునని, శివాజీ పిరికి పందని చెప్పుకుంటూ వస్తాడు. కాని శివాజీ ఒకవైపు భయం నటిస్తూనే నిశ్శబ్దంగా యుద్ధ సన్నాహాలు చేస్తాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని పట్టి బంధించడానికి తానొక్కడినే చాలు అని అహంకారంతో మాట్లాడేవాడు. దీనికి భిన్నంగా శివాజీ తన వ్యవహార శైలిలో నేను నాది అన్న భావనే రానివ్వలేదు. ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు తన అనుచరులందరితో కలిసి చర్చించేవాడు. ఇప్పుడు శివాజీకి ఒక సున్నితమైన సమస్య ఎదురైనది. ఖండోజీ కోపడే అనే దేశముఖ్ స్వరాజ్యానికి ద్రోహం తలపెట్టి అఫ్జల్ ఖాన్తో చేయి కలుపుతాడు. ఖాన్ యొక్క దారుణ వధ అనంతరం అతనికి తన ప్రాణాల గురించిన బెంగ పట్టుకున్నది. శివాజీ తనను పట్టుకుని తప్పకుండా శిరచ్ఛేదన చేస్తాడని భావిస్తాడు. ఆయన చివరకు తన అల్లుడు హైవత్రావు దగ్గరకు వెళ్లి ఏ విధంగానైనా సరే తనకు మహారాజు ప్రాణభిక్ష పెట్టేలా చూడమని అర్థిస్తాడు. హైవత్రావు నేరుగా కన్హోజీ జేదే వద్దకు వెళ్తాడు. కన్హోజీ జేదే వల్ల చాలా మంది దేశముఖులు అఫ్జల్ ఖాన్ తో జరిగిన యుద్ధంలో శివాజీ వైపు నిలుస్తారు. కన్హోజీ జేదే అంటే శివాజీకి ప్రత్యేకమైన గౌరవం. కన్హోజీ జేదే, హైబత్రావులిద్దరూ శివాజీకి విశ్వాస పాత్రులైన సర్దారులే కాని ద్రోహిని క్షమించండి అని అడిగే ధైర్యం వారికి లేదు. కన్హోజీ భయంగానే శివాజీ వద్దకు వెళ్లి ఖండోజీకి ప్రాణదానం చేయమని అర్థిస్తాడు. ఖండోజీ పేరు వినగానే శివాజీ కళ్ళు అగ్ని గోళాలవుతాయి. స్వరాజ్య ద్రోహికి క్షమాభిక్ష అసంభవం. అతడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయవలసిందే అని గర్జిస్తాడు. కాని కొంతసేపటికి తమాయించుకొని కన్హోజీ మాటలను మన్నిస్తూ ఖండోజీకి ప్రాణదానం చేస్తాడు. ఖండోజీ కోపడే తరువాత ప్రతాప్గఢ్ కోటకు వస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఒకనాడతడు శివాజీ కంట పడగానే అతని కుడి చేతిని ఎడమ కాలును నరకమని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞ వెంటనే అమలు జరుగుతుంది. ఈ విషయం తెలిసాక కన్హోజీ జేదే మనస్సు గాయపడుతుంది. తన వంటి పరువు గల సర్దారును మహారాజు అవమానించాడని బాధపడతాడు. మహారాజును సమీపించి తన బాధను వ్యక్తం చేస్తాడు. క్షమించానని చెప్పి కూడా ఖండోజీకి శిక్ష వేశారు కదా, ఇక మా గౌరవం ఏం మిగిలింది అని అంటాడు. శివాజీ శాంతంగా వినమ్రంగా ఆయనకి ఇలా నచ్చజెప్పాడు. మీ మాట మీదనే నేను అతని ప్రాణాలు తీయకుండా వదిలాను. కాని ఖండోజీ కోపడే దేశ్ముఖ్ ఏ చేతితో అయితే స్వరాజ్యంపై కత్తి దూశాడో ఆ చేతిని ఖండించాను. ఏ కాలితో శత్రువు యొక్క శిబిరంలోకి వెళ్లాడో ఆ కాలుని ఖండించాను. కేవలం క్షమాపణ అడగడం ద్వారానే స్వరాజ్యానికి ద్రోహం చేసిన వారిని రక్షించుకోవచ్చున్న అభిప్రాయం ప్రజలలో కలిగిందంటే ఈ స్వరాజ్యం 3 నాళ్లు కూడా భద్రంగా ఉండదు. రేపు ప్రతి ఒక్కడూ అదే పనికి సిద్ధమవుతాడు. ప్రభుత్వంపై భయం లేకపోతే స్వరాజ్యపు అనుశాసనానికి రక్షణ ఏముంటుంది? మీరే చెప్పండి అని అంటాడు. వివేకంతో స్వరాజ్య నిష్ఠతో కూడిన ఆ మాటలు విన్నాక బాధతో ఉన్న కన్హోజీ మనస్సు శాంతపడింది. అతనికి ఒక కొత్త దృష్టి ఏర్పడింది. స్వరాజ్యపు బాధ్యతలు మోసేవారు
మమతానురాగాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. స్వరాజ్యపు పరిపాలన ఎలా ఉండాలో స్వరాజ్య హితం గురించిన శివాజీ దృష్టి ఎంత పరిపక్వమైనదో ఆయనకు అర్థమైంది. ఇటువంటి ప్రతి సందర్భంలోనూ శివాజీ వేసిన ఒక్కొక్క అడుగు స్వరాజ్యపు పునాది రాళ్లుగా అమరుతూ వచ్చాయి. అవి రాబోయే తరాలకు ఆదర్శ రాజ్య స్థాపనలో అనుసరించదగిన అడుగు జాడగా నిలుస్తాయి. తరువాతి భాగంలో బీజాపూర్లోని పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.